ఒకప్పుడు ఫ్యాంటసీ సినిమాలకు ఉండే క్రేజ్ వేర్, కానీ ట్రెండ్ మారుతుంది. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చుతుంది. ఇప్పుడు అదే ట్రెండ్ని కొత్తగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. రీసెంట్గా తండేల్ రిలీజ్ అయినటువంటి సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ మరొక రియాలిటీ సినిమాని కూడా తీయబోతున్నామని ఓపెన్గానే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలు రియల్ స్టోరీస్ ఆడియన్స్ని ఎందుకు అంత ఆకట్టుకుంటున్నాయి, జనాల మైండ్ సెట్ ఎందుకు మారుతుందో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఎక్కువగా రియాలిటీ ఉన్నటువంటి స్టోరీసే ఎక్కువగా జనాలకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యాంటసీ సినిమాలు ఒకప్పుడు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యాయో మనకు తెలుసు. కొన్ని ఊహాత్మకమైనటువంటి చిత్రాలు, సేమ్ టైం హైపోథెటికల్ లాంటి సినిమాలు కూడా చాలా అంటే చాలా బాగా పెద్దగా తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. బట్ కాలం మారుతున్న కొద్దీ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఎంత రియాలిటీగా ఉంటే స్టోరీ అంతగా నచ్చుతుంది. రీసెంట్గా తండేల్ మనం చూసాం. ఆల్రెడీ ఒక మత్స్యకారులో ఉన్నటువంటి జీవితాన్ని ఒక స్టోరీ లైన్ తీసుకొని తండేల్గా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ చందు మొండేటి గారు. సో ఆయన డైరెక్ట్ చేసినటువంటి తండేల్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆల్మోస్ట్ 100 crores క్లబ్లో కూడా చేరిపోయింది. అయితే రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు తండేల్ టీం. సక్సెస్ మీట్లో ఫస్ట్ శ్రీకాకుళంలో ఇక్కడి నుంచి అంటే మత్స్యకారుల జీవితాలని మీరు ఆ సినిమాని నాకు తీయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ కూడా చందుమోహన్ రెడ్డి గారు అన్నారు. అయితే అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఇప్పుడున్న టైంలో ఎక్కువగా ఉన్నటువంటి సినిమాలలో రియాలిటీని ఎక్కువగా చూపించడానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. జనాలకు కూడా అవి నచ్చుతుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం కోడి రామ్మూర్తి గారు అనే ఒక మల్ల యోధుడు ఉంటారు. ఆయన ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎంత ఫేమస్ మనందరికి తెలుసు. బట్ ఆయన సినిమాని ఇప్పుడు సినిమాగా తీసుకురావాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా అది ఒక వెబ్ సిరీస్ కానీ లేదంటే ఒక సినిమాగా కానీ డెఫినెట్గా తీస్తామని చెప్పేసి అల్లు అరవింద్ గారు అన్నారు. అయితే కోడి రామ్మూర్తి ఎవరు, అసలు ఆయన స్టోరీని సినిమాగా ఆర్ వెబ్ సిరీస్గా ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, కోడి రామ్మూర్తి గారు అనే క్యాండిడేటు ఆయన ఒక మల్లయోధుడు అంటే మనకు తెలిసిందే. అంటే ఆల్మోస్ట్ విద్యలు ఉంటాయి కదా. సో ప్రీవియస్గా ఉన్నటువంటి విద్యలలో కుస్తీ పోటీలు కానీ లేకపోతే ఫైటింగ్ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ వాళ్ళని మల్లయోధులు అంటారు. ఆయన పుట్టిన ఒక 21 సంవత్సరంలోనే అంటే 21 years ఉన్నప్పటి నుంచి వెళ్ళి అంటే ఆయన శిక్షణ పొందుతూ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ బాబాయ్ దగ్గర అక్కడ వండుకుంటూ ఆయన అక్కడ శిక్షణలన్నీ నేర్చుకున్నప్పుడు అదేంటంటే ఆయన ఒక 21 ఏళ్ల టైంలోనే దాదాపు 1.5 టన్నులని గుండెల మీద పెట్టుకొని మోసేటోడు. అంటే ఆయన ఉన్నటువంటి జనరేషన్ అంటే 21 years అంటే స్టిల్ చాలా ఎంగేజ్. ఆ టైంలోనే 1.5 టన్ను ఛాతి మీద పెట్టుకొని మోసేవాడు. సేమ్ టైం దాని తర్వాత ఒక 3 టన్నుల వరకు కూడా ఆయన ఛాతి మీద మోసి చూసేవారు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన అప్లాజ్ కూడా అదే రేంజ్లో వచ్చింది అప్పటి కాలంలో. ఆయన ఇలానే కాదు, ఈవెన్ ఒక్కొక్క రాష్ట్రంలో కాదు దేశాలు దాటి కూడా ఇలాంటి రియాలిటీ షోస్ కూడా ఆయన చాలానే చేశాడు. సో అయితే జపాన్ కానీ వేరే కంట్రీస్కి పోయినప్పుడు కూడా 2 భుజాలకు 2 కార్లని పట్టుకొని వాళ్ళు ఎంత స్పీడ్గా తోలినా అవి కార్లు కదపకుండా చేసేటువంటి అంత వీరత్వం ఉన్నటువంటి ఒక క్యాండిడేటే కోడి రామ్మూర్తి గారు. సో ఆయన అలాంటి ఒక నిజమైనటువంటి యోధుడిని కథని మేము వెబ్ సిరీస్గా ఆర్ సినిమాగా కూడా తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన అప్పటి నుంచి ఈవెన్ మన దేశంలోనే కాదు వేరే ఇతర దేశాలలో చాలా దేశాలలో కూడా ఆయన ప్రదర్శనలు చేశారు. ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయనకు అంటే ఆయన షో పెడుతుండంటే చాలు, అంటే ఈవెన్ ఆయన వస్తుండంటే జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. బట్ అలాంటి వాళ్ళ స్టోరీస్ అప్పటి వరకు ఓకే, బట్ దాని తర్వాత చరిత్ర అనేది చాలామందికి తెలీదు. సో చరిత్రలో ఉన్నటువంటి కథల్ని బయటికి తీసి చెప్పడమే మా ప్రయత్నం. సో అందుకనే కోడి రామ్మూర్తి గారిని ఇలాంటి ఒక రియల్ హీరోని మేము సినిమాగా ఆర్ వెబ్ సిరీస్గా కూడా తీస్తామని కూడా చెప్పేసి అల్లు అరవింద్ గారు అన్నారు. సో శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నవారికి తెలుసు, బట్ ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియదు ఆయన వీరత్వం గురించి. అలాంటి ఒక తెలియని యోధుడి గురించి మీకు చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. సో డెఫినెట్గా ఇది సినిమా ఆర్ వెబ్ సిరీస్గా తీస్తామని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. సో కోడి రామ్మూర్తి గారు అంటే ఆయన అంత ఈవెన్ ఏనుగు మనకు బలం ఎంత బరువు ఉంటుందో తెలుసు, అంటే ఎంత వెయిట్ ఉంటుందో తెలుసు. ఏనుగుని కూడా ఒకానొక టైంలో ఛాతి మీద మోసే అంత కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేటే
కోడి రామ్మూర్తి గారు. సో అటువంటి క్యాండిడేట్ సినిమాని, అంటే అలాంటి వ్యక్తి క్యాండిడేట్ సినిమాని ఇప్పుడు వాళ్ళు ఒక సినిమాగా తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నారు. సో దీన్ని మరి ఆయన ఎవరికి డైరెక్ట్ చేస్తారో తెలియదు, అండ్ ఎవరు మరి ఈ క్యారెక్టర్ ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు, ఎవరు హీరోగా కూడా తెలియదు. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా ఆబ్వియస్లీ రానా గారు అయితే బాగుంటుంది అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే సినిమా టైటిల్ వచ్చినప్పుడు ఆ ఫిజిక్, ఆ కటౌట్, ఆ క్యారెక్టర్కి ఆయన డెఫినెట్గా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది వరుణ్ తేజ్ గారు, సో ఇలా డిఫరెంట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి ఒక వీరుడి కథని ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.